బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పోతర్లంక గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్క ఆనందబాబు ప్రచారానికి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుంటి ఆడుపడుచులు తమ గ్రామంలోకి రావగానే నక్క ఆనందబాబుకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం ఏ వర్గాలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారో ఆ వర్గాలన్నీ దంగపడ్డాయన్నారు. పోలవరం అభివృద్ధి అడ్డగోలుగా ఆపేశాడని, గంజాయికి హాబుగా మార్చేశాడు, ఇసుక దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కావున అభివృద్ధి సంక్షేమ యువతకి ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తాం, సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కేసులు 12 CBI కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో బయటపడటం ఇప్పుడప్పుడే ఆయన తరం కాదు. అధికారం పోతే శాశ్వతంగా జైలుకి వెళ్తాడు. కాబట్టి ఏదో విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నాడు. విజ్ఞులైన మీరందరూ కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా ఈ లంక గ్రామాల ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మీరందరూ ఎంతో అండదండగా ఉంటా ఉన్నారు. ఇవాళ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుచుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళా రావాల్సిన అవసరం ఉంది. మన కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు ముఖ్యమంత్రి పదవి. ఇలా పదవుల కోసం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర యువత కోసం, ఈ గ్రామాల అభివృద్ధి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మరొకసారి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీరు గెలిపిస్తారని చెప్పి నేను కొండంత ఆశతో ఉన్నాను. ఖచ్చితంగా మీకు తెలుసు, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ ఎన్నో మనం పరిష్కారం చేశాం. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కొల్లూరులో మీటింగ్లో, బహిరంగ సభలో, ఈ గ్రామాలకి, లంక గ్రామాలకి పోతాలంక ఎత్తిపోతల పథకం 50 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి తయారు చేశాం. ఇవాళ ఆ పథకం ఒక విధంగా కోనరిల్లుతూ ఉంది. దాన్ని మళ్ళా బాగు చేసుకుందాం. బ్యాక్ వాటర్తో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. లంక గ్రామాలన్నీ ఉప్పు నీటితో ఇబ్బంది పడిపోతా ఉన్నారు. వెనక్కి కొడతా ఉంది సముద్రం బ్యాక్ వాటర్ అని చెప్పి చెక్ డ్యామ్ కడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే వాళ్ళు అక్కడ శంకుస్థాపన చేశారు. సిగ్గు లేదు వాళ్ళకి. పోతర్లంకకి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన రాయి ఉంటే మనం వచ్చి పూర్తి చేసాం దాన్ని. ఇవాళ దానికి ఒక శంకుస్థాపన చేసి పాలాభిషేకాలు చేయించుకున్నారు. చెక్ డ్యామ్ లేదు, ఏమి లేదు. అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో పూర్తి చేసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇలా గ్రామాల్లో కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెల్లో, ముఖ్యంగా దళిత వాడలో కానీ, బీసీ కాలనీలో కానీ సంపూర్ణంగా సీసీ రోడ్లు నిర్మాణం చేసుకొని గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసుకున్నాం.